విజయవాడ నగర ప్రజలకి మరో గుడ్ న్యూస్. విజయవాడ నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ రాబోతోంది. ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ ఉంది. అయితే ప్రతిరోజు అక్కడ 2 గంటల ట్రాఫిక్ జామ్ జరుగుతోంది. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రస్తుత ట్రాఫిక్ను తట్టుకునే పరిస్థితిలో లేదు. సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి నూజివీడుకి వెళ్లే ప్రధాన మార్గంతో పాటు నూజివీడు, ఆగిరిపల్లితో పాటు విస్సన్నపేట, తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుతా ఉంది. ఇక అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ రహదారి కూడా విజయవాడ నుంచి వెళ్లే వారికి సింగనగర్ ఫ్లైఓవరే ప్రధాన మార్గంగా మారింది. ఇక ఆ ప్రాంతంలో రాజరాజేశ్వరిపేట, తర్వాత లోనా సెంటరు, ఆంధ్రప్రభ కాలనీ, అంబాపురం ఇవన్నీ డెవలప్ అయిపోయి ప్రకాష్ నగర్, కండ్రిగా ఇదంతా డెవలప్ అయిపోయి దాదాపు 1,80,000 జనాభా పోగయ్యారు. సింగనగర్ ఫ్లైఓవర్ ఉదయం సాయంత్రం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. రైల్వే శాఖ అయితే ఒక అండర్ పాస్ నిర్మించినా కూడా అండర్ పాస్ కూడా సరిపోయే పరిస్థితిలో లేదు. అక్కడ మరో భారీ ఫ్లైఓవర్ నుంచి నిర్మించేందుకు రైల్వే శాఖ అంగీకరించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. 100% మొత్తం నిధులన్నీ రైల్వే శాఖ ఖర్చు పెట్టి అక్కడ ఫ్లైఓవర్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రాబోయే కొద్ది రోజుల్లో సింగనగర్ ప్రాంతంలో ఒక భారీ ఫ్లైఓవర్కి శంకుస్థాపన జరగబోతా ఉంది. మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.